పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎవ్వరికీ అందని స్థాయిలో ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో ప్రభాస్‌కు దరిదాపుల్లో వచ్చే స్టార్ మరొకరు లేరు. ఆయన పేరు మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇలాంటి స్థాయిలో ఉన్న ప్రభాస్‌కు గట్టి షాక్ ఇచ్చింది 'ది రాజా సాబ్'. భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ జాతకంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవివై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్లు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 250 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది ఈ సినిమా. అయితే ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ది రాజా సాబ్ కోలుకోలేకపోయింది. ప్రభాస్ మూవీ విడుదలై ఇప్పటి వరకు 10 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఇండియాలో 136.75 కోట్ల రూపాయల నెట్, 163.4 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో దాదాపు 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ మూవీ ఇప్పటి వరకు 196.65 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే తమ సినిమా ఇప్పటికే 200 కోట్ల రూపాయల మార్క్ దాటినట్లు సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. అలా చూసుకున్నప్పటికీ ది రాజాసాబ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 250 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. సంక్రాంతి సినిమాల నుంచి గట్టి పోటీకి తోడు మిక్స్డ్ టాక్, సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియనుండడంతో రానున్న రోజుల్లో ది రాజాసాబ్ నెగ్గుకు రావడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. రాజాసాబ్ రిజల్ట్ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి కొద్ది నెలల క్రితం ప్రభాస్ జాతకం, సినిమాలు, ఆయన కెరియర్ పై చెప్పిన జోస్యం తాలూకా వీడియోను ఇన్స్టాగ్రామ్ లో రీపోస్ట్ చేశారు. ప్రభాస్ జీవితంలో మంచి రోజులు అయిపోయాయని, ఆయనతో సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేవని అప్పట్లో వ్యాఖ్యానించారు. దానికి తగినట్లుగానే రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ తదితర సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయితే సలార్, కల్కి 2898 ఏడి సినిమాలు భారీ వసూళ్లను సాధించడంతో వేణుస్వామిపై ప్రభాస్ అభిమానులు ట్రోలింగ్ కి దిగారు. అయితే ఇప్పుడు రాజాసాబ్ ఫలితం నేపథ్యంలో వేణుస్వామి తిరిగి యాక్టివ్ అయ్యారు. ప్రభాస్ జాతకంపై గతంలో చేసిన జోస్యం తాలూకు వీడియో క్లిప్ ను పంచుకున్నారు. ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనది. నాకు తెలిసి టాలీవుడ్ లో రెండు విచిత్రమైన జాతకాలు. ఒకటి ప్రభాస్, రెండవది రాజమౌళి. ప్రభాస్ ది తులారాశి. ఆయన జీవితంలో హైట్స్ అయిపోయాయి. ప్రభాస్ తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లంతా జాతకాలు చూపించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ కెరీర్ కష్టమని ఓ వీడియోలో వేణుస్వామి తెలిపారు. మరో దానిలో నేను కేవలం ప్రభాస్ గారి ఆరోగ్యం గురించే, పెళ్లి గురించి, ప్రభాస్ సినిమాల గురించి నేను మాట్లాడలేదు. మినిమం గ్యారంటీ ఉన్న హీరోలతో తీస్తే నడుస్తుంది. సలార్ సినిమా గురించి ట్రోల్ చేశారు. వాస్తవంగా సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు అని వేణుస్వామి అన్నారు. 130 కోట్ల రూపాయల మైనస్ సినిమా. ప్రొడ్యూసర్లు బయటకొచ్చి సక్సెస్ అయిందంటూ కేకులు కట్ చేసి హంగామా చేశారు. వాళ్లకు కూడా తెలుసు, ప్రభాస్ గారికి కూడా సినిమా ఫెయిల్యూర్ అని తెలుసు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత డప్పు కొట్టినా సినిమా ఫెయిల్యూర్. ప్రభాస్ ఆరోగ్యం బాలేదు. ప్రభాస్ కు పెళ్లి కాదు. ఎందుకు కాదు అన్న ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. ఎందుకు సక్సెస్ కావడం లేదు? అసలు ప్రభాస్ సినిమాలో ఎందుకు డాన్స్ చేయడం లేదు? మిర్చి సినిమాలో చేసినట్లు ఎందుకు డాన్స్లు చేయడం లేదు? ఛత్రపతి సినిమాలో కాలు పైకి లేపి విలన్లకు వార్నింగ్ ఇవ్వడం లేదు? ఇవి నా ప్రశ్నలు. ఒక ఫ్యాన్ గా నేనే అడుగుతున్నా. ప్రభాస్ గారి నుంచి డాన్స్లు, ఫైట్స్ చూడాలనుకుంటున్నా. ఆయన బాగుపడాలి. ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నా అని వేణుస్వామి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ముగిసిపోయిన పంచాయతీని వేణుస్వామి మళ్లీ కదుపుతున్నారని నెటిజన్స్ కమెంట్స్ పెడుతున్నారు.